ఎవ్వరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వారు అటు నుంచి ఇటు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. సభ్యులు ఆందోళన చెందాల్సిన పని లేదు. అంశం సుప్రీంకోర్టులో ఉన్నా నేను మాట్లాడొచ్చు. ఈ సభ నాకు ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. బయట మాట్లాడొద్దు, కానీ ఇక్కడ మాట్లాడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు రావన్నటువంటి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో ఉన్నది కేసు. అసలు మాట్లాడకూడదు దాని గురించి. కోర్టులో కేసు నడుస్తూ ఉందనంటే దాని గురించి బయట ఎవ్వరూ మాట్లాడొద్దు. ఒక సాధారణమైనటువంటి టీవీ ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్ కానీ యాంకర్ కానీ ఎవరైనా సరే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం గురించి వెళ్ళి మాట్లాడడం కాక మాట్లాడొద్దు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇగో చూడండి మాట్లాడారు. మరి దేనికి సంకేతం ఇది? అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినటువంటి పనులు చర్యలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నట్లా ఎట్లా? కోర్టు ఏమో రాజ్యాంగానికి విరుద్ధంగా మరి చేసిండ్రు, ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నాయి, చట్టాలు న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి. ఈడేమో ముఖ్యమంత్రి గారు ఏం కాదు చెయ్యి, మా ఎటైనా మారొచ్చు, అటోళ్ళు ఇటు పోవచ్చు, ఇటోళ్ళు అడిపోవచ్చు, ఏ వచ్చినా ఎన్నికలు అయితే రావు, ఇదంతా ట్రాష్, జరగని పని, ఇదంతా టైంపాస్ కోసం ముందుకు పోతా ఉంటుంది, ఇట్లనే వాయిదాల మీద వాయిదాలకు ముందుకు పోతా ఉంటుంది అని చెప్పి సార్ ఎట్లా మాట్లాడుతాడండి సభలో? మరి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోసారి సుప్రీంకోర్టు అంశాన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు ఉప ఎన్నికలు రానేరావు, వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు అని మాట్లాడారు. మరి మొన్నసారి మరి స్టేషన్ గన్పూర్లో రేపు మాపో రాబోయేటటువంటి ఎన్నికల గురించి అని చెప్పి ఎందుకు మాట్లాడండి? మరి దాని వెనుకున్నది ఏంటిది? ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఎన్నికలకి ఆ మాట ఎందుకు మాట్లాడండి మరి సారు? మళ్ళీ ఇక్కడ ఒక మాట, అటు వారు ఇటు వచ్చినా ఉప ఎన్నికలు రావు అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. రీజనబుల్ టైం అంటే ఏంటి? ఆ పేరుతో స్పీకర్ కాలయాపన చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఆ రీజనబుల్ టైంను ఫిక్స్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే పిటిషన్ తరపు వాదనలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 2న స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున వాదనలు వినిపించనున్నారు. అనంతరం ఫిరాయింపులకు సంబంధించిన కీలక తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మాట్లాడకూడదండి, ఆ మాటలు మాట్లాడకూడదు. అది కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టే చూసుకుంటది, న్యాయస్థానాలు చూసుకుంటాయి అని చెప్పి మాట్లాడాలి. కానీ ఎన్నికలు రావు అనేసి ఎక్కడ మనం తెగేది చెప్తాం? ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పినప్పుడు మరి అక్కడ కోర్టులో కేసు ఎందుకు? ఎప్పుడు హైకోర్టు ఇక్కడ కొట్టేయాలి కదా, సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయింది కేసు? ఆడిదాకా పోయిన కేసు గురించి వెళ్ళి మనం ఎట్లా మాట్లాడతాం, ఎట్లా డిసైడ్ చేస్తాం? ఇగో సుప్రీంకోర్టు ధిక్కరిస్తారని చెప్పి హరీష్ రావు మాట్లాడుతుండ్రు. కోర్టు పరిధిని మించి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు? కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని సభలో మాట్లాడడం సభా నిబంధనలకు విరుద్ధం, అసెంబ్లీ పార్లమెంట్ వ్యవస్థకు వ్యతిరేకం, ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం, బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయడంలో విఫలం, ఒకే రోజే 2 అత్యాచారాలు, 2 హత్యలు, ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు లేవు, కానీ కోట్లతో అత్తగారి ఊరికి రోడ్లు, మైక్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు, భూముల అమ్మకాన్ని సమర్థిస్తున్నారు, మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ చేసిండు. సో ఎట్లా మాట్లాడతారు? కోర్టులో జరుగుతున్నటువంటి ధిక్కరిస్తారా? కోర్టు పరిధిని ఎట్లా ధిక్కరిస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. వాస్తవం అది. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ సార్ మరి మీరే పోయి డైరెక్ట్ గా సీదా చెప్పండి, సుప్రీంకోర్టుకి చెప్పండి మీరే, ఎన్నికలు రావు, ఇదంతా అసలు జరగని పని, అటోళ్ళు ఇటు మారినా ఇటోళ్ళు అటు మాట్లాడినా జరగదని చెప్పి అక్కడ కోర్టు మొత్తం మీరు వెళ్ళి మాట్లాడి కొట్టేపించుకొని వచ్చేసేయండి, అయిపోయింది. మరి ఇంకెందుకు? ఇంకా చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, లాయర్లు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? అన్ని మనమే డిసైడ్ చేసేస్తే. సో ఏదేమైనా కానీ కొంత కాంట్రవర్సీగా అయితే మారుతా ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అనేటటువంటి ఇదే ఉప ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు రావు ఎన్నికలు అని చెప్పి చెప్పడం మాత్రం అది కరెక్ట్ అయితే కాదు. కోర్టు పరిధిలో ఉన్నదాన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే, అది ప్రధానమంత్రి గారైనా సరే, ఖచ్చితంగా రాజ్యాంగాన్ని, చట్టాలను, న్యాయస్థానాలను గౌరవించి ఆ పరిధిలోనే మాట్లాడాలి.